అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. ఈ రోజు అయితే నేను నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను. మేమైతే డైలీ గేదెల దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకుంటాం. ఆ పాలను అయితే మంచిగా కాగబెట్టి తోడుపెడతా. తోడుపెట్టిన పాలలో అయితే మంచి మీగడ వస్తుంది. ఆ మీగడని రోజు తీసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా. 1 వీక్ 10 days అయిన తర్వాత మొత్తం మీగడనంతా కూడా తీసి బయట పెట్టి నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. అందులో ఏంటంటే కూల్ వాటర్ పోస్తే మీగడ అనేది మంచిగా వస్తుంది, గట్టిగా గట్టలాగా. కూల్ వాటర్ పోసేసి మంచిగా మిక్స్ పట్టుకుంటే వెన్న అనేది ముద్దలాగా తయారైపోతుంది. దాన్ని వాటర్లో వేసి 1 or 2 times అయితే క్లీన్గా కడుక్కోవాలి. ఎందుకంటే మనం స్టోర్ చేసి పెట్టాం కాబట్టి అది స్మెల్ అనేది వస్తుంది. స్మెల్ రాకుండా దాన్ని నీట్గా కడిగి ఆ వెన్న ముద్దను అనేది ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకుంటుంటే అది చాలాగా మరుగుతుంది. మరిగిన తర్వాత అనేది మన వెన్న అనేది బాగా కరిగి మనకి లాస్ట్గా నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. ఆ నెయ్యి స్మెల్ అనేది వచ్చిన తర్వాత మంచిగా నెయ్యి కరిగిందా లేదా చూసుకొని నెయ్యి వచ్చిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాన్ని వడగడితే నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోతుంది. అవన్నీ అయితే కడిగిపోయి నెయ్యి వస్తుంది. నెయ్యిని ఇంకా తీసిన తర్వాత కూడా వేస్ట్ అనేది ఉంటుంది. దాన్ని కూడా కావాలంటే మళ్ళీ రెడీ చేసుకోవచ్చు.